నక్సలిజాన్ని తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం పెద్దతరలపై నిఘా పెట్టారు. స్థానికంగా మద్దతు లేకపోవడం, కొత్త నియామకాలు తగ్గడం వంటి ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా వేటాడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో భద్రతా దళాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతం చేశాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం రెడ్డి అలియాస్ చలపతిని హతమార్చిన తర్వాత ముగ్గురు అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలైన నంబాల కేశవరావు, మాడ్వి హిడ్మా, గణపతిపై భారీ రివార్డులున్నాయి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుపై 1.5, మాడ్వి హిడ్మాపై 1 కోటి, గణపతిపై 2.5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత గణపతి 2018లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ నక్సల్స్ ఉద్యమంపై ఆయన ప్రభావం, ప్రమేయం ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ NIA పెద్ద ఎత్తున గాలిస్తోంది. భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతోన్న ఆయన రహస్య ప్రాంతాల నుంచి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల జాబితాలో అనేక మంది మావోయిస్టు నేతలు ఉన్నప్పటికీ కేశవరావు, హిడ్మా, గణపతిని పట్టుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగతా మావోయిస్టు అగ్రనేతలు కూడా భద్రతా దళాల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్థావరాలను గుర్తించడమే లక్ష్యంగా భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఫార్వర్డ్ పోస్టులు ఏర్పాటు చేశాయి. గగన్నగా పిలిచే నంబాల కేశవరావు గతంలో మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్నారు. 2018లో గణపతి రాజీనామా చేసిన తర్వాత కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటకు చెందిన కేశవరావు మాజీ కబడ్డీ క్రీడాకారుడు. వరంగల్ NITలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1955లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1980లో విద్యార్థి సంఘాలు ABVP, RSU మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆయన ఒకసారి అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరిగా హిడ్మా గుర్తింపు పొందారు. 1981లో ఛత్తీస్గఢ్లోని దక్షిణ సుక్మా జిల్లాలో ఆయన జన్మించారు. హిడ్మా అలియాస్ సంతోష్ అని కూడా ఆయన్ని పిలుస్తారు. 10వ తరగతి తర్వాత నక్సల్స్ ఉద్యమంలో చేరిన హిడ్మా కొద్ది కాలంలోనే మిలిటరీ ఆపరేషన్లు, గెరిల్లా పోరాటాల్లో ప్రధాన వ్యూహకర్తగా మారారు. మావోయిస్టు పార్టీ అతివాద నేతల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. 2013లో దర్భా వ్యాలీలో జరిగిన నక్సల్స్ దాడి సహా ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మా హస్తమున్నట్లు తెలుస్తోంది. 2010లో దంతేవాడ, 2017లో సుక్మా జిల్లాలో భద్రతా దళాలు లక్ష్యంగా జరిగిన నక్సల్స్ దాడుల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్ కమాండర్ గా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన గణపతి 1949లో కరీంనగర్ జిల్లా సారంగపూర్లో జన్మించారు. దేశంలో నక్సల్స్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుల్లో ఆయన ఒకరు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన గణపతి BEd కూడా పూర్తి చేశారు. నక్సల్స్ ఉద్యమంలో చేరటానికి ముందు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన గణపతి వరంగల్లో విద్యాభ్యాసం చేస్తోన్న సమయంలో నక్సల్స్ తో పరిచయం ఏర్పడింది. వారి సిద్ధాంతాలకు ఆకర్షితులైన గణపతి తర్వాత ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ శ్రీనివాస్ అని కూడా పిలుస్తారు. మావోయిస్టు పార్టీ ముగ్గురు అగ్రనేతల కోసం భద్రతా దళాలు గాలింపు తీవ్రతరం చేశాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి. నంబాల కేశవరావు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నంబాలపై ఛార్జిషీటు దాఖలు చేసిన NIA పరారీలో ఉన్న నేరస్తులని ప్రకటించింది. హిడ్మా ఛత్తీస్గఢ్లోని బస్తర్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి తప్పుకున్న గణపతి ఆరోగ్య సమస్యలతో నేపాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్, ప్రయాగ్ మాంజీ అలియాస్ వివేక్, ఆసిమ్ మండల్ అలియాస్ ఆకాష్, పతీరామ్ మాంజీ మావోయిస్టు పార్టీలో ఇతర ముఖ్య నేతలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. మిసిర్ బిస్రా, ప్రయాగ్ మాంజీ, ఆసిమ్ మండల్, పతీరామ్ మాంజీలపై ₹1 కోటి చొప్పున రివార్డు ఉంది. వారిపై జార్ఖండ్ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలపై గతంలో కూంబింగ్ ఆపరేషన్లో పనిచేసిన మాజీ పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాలు భారీ విజయాలు సాధిస్తున్నాయని, ఇదే స్థాయిలో ఆపరేషన్లు కొనసాగితే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే రోజు ఎంతో దూరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు హతం కావటం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. స్థానికంగా మద్దతు లభించకపోవటం, కొత్త నియమాలు తగ్గిపోవడం వంటి సమస్యలు మావోయిస్టులకు ప్రతికూలంగా మారినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పాటు భద్రతా దళాలకు సరైన శిక్షణ, మెరుగైన నిఘా వంటి చర్యలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు విజయవంతం కావటానికి సహాయపడుతున్నాయని మాజీ పోలీస్ అధికారులు అంటున్నారు.